వైసీపీ అధినేత జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా? కడప ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారా? కడపలో ఉప ఎన్నిక జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రకటించారు? జగన్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంటే వైసీపీ మాత్రం ఎందుకు మౌనంగా ఉంటోంది? వైనాట్ 175 పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ పార్టీకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా సైతం దక్కకుండా చేశారు. దీంతో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వెళతారా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే జగన్ అసెంబ్లీకి వెళ్లరని, మరోమారు జనంలోకి వెళతారని వైసీపీ అంటోంది. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై వైసీపీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కడప ఉప ఎన్నికల ప్రచారానికి తాను వస్తానంటూ ప్రకటించడంతో జగన్ రాజీనామా చేస్తున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొంది. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైఎస్ జగన్ లేఖ రాసిన సానుకూల స్పందన రాలేదు. దీంతో అసెంబ్లీకి వెళ్లి చేసేదేమీ లేదని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్కు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్ ఎంపీగా పోటీ చేసి ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్నారట. కూటమి పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఢిల్లీ పెద్దల సాయం ఎంతైనా అవసరమని జగన్ భావిస్తున్నారట. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. అయితే జగన్ పోటీపై ఇప్పటి వరకు వైసీపీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మరోసారి కడపలో ఉప ఎన్నిక వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనని కేడర్ భయపడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, కడప ఎంపీగా పోటీ చేయడం అంటే పెద్ద రిస్క్ అంటున్నారు సొంత పార్టీ నేతలు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి 60,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు కూటమి చేతిలో అధికారం ఉంది. ఒకవేళ కడపకు ఉప ఎన్నిక అనివార్యమైతే పరిస్థితి ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారట. ఈ సమయంలో ఉప ఎన్నికలకు వెళ్లడం సరైంది కాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. ఒకవేళ కడపలో పరిస్థితులు తారుమారై జగన్ ఓడిపోతే పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే అవకాశముందని నేతలు తలలు పట్టుకుంటున్నారట. అందుకే ఈ విషయంలో పార్టీ హైకమాండ్ త్వరగా స్పందించాలని కోరుతున్నారట. మరోవైపు కడప ఎంపీ బరిలో జగన్ ఉంటే ఆయనపై కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల పోటీ చేసే అవకాశం ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ షర్మిల కాంగ్రెస్కు మంచి జోష్ తీసుకొచ్చారు. షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరిగింది. ఈ నెల 8వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు షర్మిల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడపలో ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు. ఆ ఎన్నికల ప్రచారాన్ని తన భుజాన వేసుకుంటానన్నారు. వైఎస్ షర్మిల గెలుపు కోసం తానే స్వయంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. దీంతో అన్న జగన్పై షర్మిల పోటీ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇక వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేస్తే పులివెందులకు ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. అక్కడ ఎవరు పోటీ చేస్తారనే ప్రచారం సైతం ఊపందుకుంది. అయితే పులివెందుల్లో వైఎస్ విజయమ్మ పోటీ చేస్తారని టాక్ వినిపిస్తుంది. పులివెందుల్లో వైఎస్ విజయమ్మ గెలుపు పెద్ద కష్టమేమీ కాదని జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తుంది. జగన్ అసెంబ్లీకి వెళ్లని పక్షంలో విజయమ్మ గెలిస్తే మాత్రం
ఏమి ప్రయోజనం ఉంటుందని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారట. జగన్ ఢిల్లీకి కాకుండా రాష్ట్రంలో ఉంటేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నేతలు అభిప్రాయపడుతున్నారట. మొత్తంగా ఇప్పటి వరకు వైఎస్ జగన్ పోటీపై వైసీపీ అధికారికంగా స్పందించలేదు. ఈ విషయంలో చాలా గోప్యత పాటిస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలంతా టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ మౌనం పార్టీకి మంచిది కాదని అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ హైకమాండ్ మౌనం వీడాలని నేతలు కోరుతున్నారట. జగన్ ఎన్నికల్లో పోటీపై ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.